హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది. అల్పపీడనం ప్రభావంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి నుంచి సిటీలో పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, షేక్పేట్, మణికొండ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. చూస్తున్నాం హైదరాబాద్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, హైదరాబాద్లో ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పవన్, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఇక ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు తెల్లవారుజాము నుంచి చూసుకున్నా కూడా నగర వ్యాప్తంగా, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు రాయదుర్గం కానివ్వండి, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, అదేవిధంగా షేక్పేట్, మణికొండ, గోల్కొండ, టోలీ చౌకి, మెహదీపట్నం, మాసప్ ట్యాంక్, నాంపల్లి, అదేవిధంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, మైత్రివనం ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోయింది. రోడ్లంతా కూడా చెరువులను వర్తిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే షేక్పేట్ కానివ్వండి, రాయదుర్గమో, దాంతో పాటు ఇటు ఫిలిం నగర్ బస్తీల్లో అనేక ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రాగల 2-3 గంటల పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే ఇటు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇటు గ్రేటర్ కూడా ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక రాగల 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొత్తం, అదేవిధంగా జిహెచ్ఎంసీ మేయర్ కూడా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి, క్షేత్రస్థాయిలో అధికారులంతా తిరగాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో దాంతో పాటు ఇటు మాన్సూన్ టీమ్స్ కానివ్వండి, దాంతో పాటు డిఆర్ఎఫ్ టీమ్స్ ను కూడా సిద్ధం చేసి పెట్టారని కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక గంటకు 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచేటటువంటి అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇటు గ్రేటర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు గ్రేటర్ తో పాటు చూసుకుంటే ఏదైతే ఇటు వరంగల్ కానివ్వండి, ఉమ్మడి వరంగల్ జిల్లా కానివ్వండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మము, దాంతో పాటు ఇటు నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో చూసుకుంటే మాత్రం వర్షం దంచి కొడుతుందని చెప్పవచ్చు. తెల్లవారుజాము నుంచి పూర్తిగా వాతావరణం చల్లబడింది. సో దాదాపు ఒక అరగంట నుంచి మాత్రం నగర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం భారీగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా జలమయంగా మారాయి. వర్షం నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆ కంట్రోల్ రూమ్ 0402111111 కంట్రోల్ రూమ్ కూడా ఏమైనా ఫిర్యాదులు ఉన్నా కూడా తెలియజేయాలని జిహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. దాంతో పాటు ఇటు జిహెచ్ఎంసీ మై జిహెచ్ఎంసీ యాప్ కూడా ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా తెలియజేయాలని కూడా బల్దీ అధికారులు అయితే కోరుతున్న సిచ్యువేషన్ ఉంది. వాస్తవానికి ఇప్పుడు నగర వ్యాప్తంగా కూడా నాన్ స్టాప్ గా ఇటు ఓల్డ్ సిటీ పరిధిలో చూసుకున్నా కూడా బహదూర్పుర, మొగల్పుర, రాజేంద్ర నగర్, ఆరంధర్, పిస్తల్బండ, బాబానగర్, అదేవిధంగా డిఎన్డిఎల్ కానివ్వండి, మలక్పేట, సైదాబాద్, చంపాపేట ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. అంటే నగర వ్యాప్తంగా పూర్తిగా ఓవరాల్ గా భారీగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఈ రాగల 2 రోజుల పాటు కూడా ఇదే వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత నెల చూసుకుంటే మాత్రము ఏదైతే ఆగస్టు నెలలో మాత్రము ఎక్స్పెక్ట్ చేసినటువంటి వర్షం కంటే కూడా చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. బట్ ఈ సెప్టెంబర్ లో మాత్రము
ఓవరాల్ గా ఈ నెలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ ఈ మొదటి వారంలోనే దాదాపు 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతము నగరానికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. దాంతో పాటు ఇక మిగతా జిల్లాలు ఉమ్మడి వరంగల్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అంటే మొత్తం కూడా దాదాపు 18 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు గ్రేటర్ హైదరాబాద్ కు మాత్రం దాదాపు ఒక అరగంట నుంచి వర్షం దంచి కొడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు మాన్సూన్ బృందాలు మొత్తం కూడా 610 మాన్సూన్ బృందాలు, దాంతో పాటు ఒక 30 డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇటు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కూడా జిహెచ్ఎంసీ యంత్రాంగాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా జిహెచ్ఎంసీ మేయర్ అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు ఇటు 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్ లోనే ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఆ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి భారీ వర్షం ఎఫెక్ట్ తో మాత్రము వర్షం ఇదే విధంగా కంటిన్యూషన్ గా కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో పట్టుమని 5 సెంటీమీటర్ల వర్షం కురిసినా కూడా ఎక్కడికక్కడ రోడ్లు జలమయంగా మారుతాయి, వాహనదారులు ఈ విధంగా ఇబ్బంది పడతారనేది ప్రతిసారి మనం వర్షాకాలంలో చూస్తూనే ఉంటాము. బట్ కంటిన్యూషన్ గా ఇంకా రాగల 2 రోజుల పాటు ఇదే వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.